వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ కాయిన్ చేసాం మనం. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన బుక్లో ఏముంది. సో రెండు రాష్ట్రాల సీఎంల కలయికు మొన్న ప్రజాభవన్ వేదిక అయింది. అంతకుముందు యాక్చువల్గా అది ప్రగతి భవన్ బేగంపేట. సో అది ఈ రోజున ప్రజాభవన్గా మార్చున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఆ ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి ఉంటారు. ప్రతినిత్యం కూడా అక్కడ ప్రజా దర్బార్ లాంటివి నిర్వహిస్తూ ఉన్నారు. జన సమస్యలను తీసుకుంటూ వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అదొక ఎత్తు అయితే, ఈ ప్రజా దర్బార్ మొన్నటి ఇద్దరు సీఎంల కలయిక అయితే వేదిక అయింది. ఇది ఒక నిజంగానే రాజకీయాల్లో, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం. ఎందుకంటే రాష్ట్ర విభజన 2014 ముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో చంద్రబాబు నాయుడు అండ్ దెన్ కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో సీఎం కావడం జరిగింది. ఇద్దరు సీఎంలు కొన్ని రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్య సానుకూల పరిణామాలే ఉన్నాయి. ఎందుకంటే అమరావతి లాంటి ఇష్యూల్లో కూడా కేసీఆర్ లాంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆయనే అమరావతి శంకుస్థాపన కూడా స్వయంగా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముంపు మండలాలను తీసుకెళ్లి 7 ముంపు మండలాలను ఏపీలో కలిపేంత వరకు కూడా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనంటే, కేసీఆర్ అప్పటికే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండి ఎక్కడ వాటిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బీజేపీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినా కేసీఆర్ లాంటి వాళ్ళు కామ్గా ఉండిపోయారు. అప్పుడున్న పరిణామాలు అట్లా ఉండేటివి. ఆ తర్వాత మనం చూసినట్లయితే లైక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, దానికి సంబంధించి వచ్చిన ఒక ఓటు నోట్ లాంటి ఇష్యూ కానీ, రేవంత్ వర్సెస్ కేసీఆర్ అన్న పరిణామాలు కానీ, ఆ రోజున్న పరిస్థితుల్లో అది నిజంగానే చంద్రబాబు నాయుడుకి ఒక సెట్ బ్యాక్గా మార్చే ప్రయత్నం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో టీడీపీని తెలంగాణ వేదిక మీద లేకుండా చేయాలనే ప్రయత్నం జరిగితే, ఒక ఓటు నోట్ ఇష్యూ కారణంగా చంద్రబాబు నాయుడికే తెలంగాణలో చోటు లేని పరిస్థితిని అయితే కేసీఆర్ తీసుకొచ్చారనుకోవాలి. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద బురదబోస్తూ వచ్చారు ఆయన వరుసపెట్టి. సో ఇక ఆ తర్వాత మనం చూస్తే రేవంత్ రెడ్డి దాన్ని కసిగా తీసుకున్నారు. తనను జైలుకు పంపించిన అంశాన్ని కసిగా తీసుకుని కొడంగల్ నుంచి ఓడినా మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. కేసీఆర్ తను అసెంబ్లీలో బయట అష్టదిగ్బంధం చేసినా దాన్ని ఛేదించుకుని మరి ఆ పద్మ వ్యూహాన్ని ఆయన కాంగ్రెస్ని ఈరోజు తిరిగి నిలబెట్టారు. అందుకే ప్రతిఫలంగా ఈరోజు రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో సీఎం అయినారు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కూడా మరోసారి కేసీఆర్ సీఎం అయ్యారు. సెంటిమెంట్ కాంగ్రెస్ అండ్ చంద్రబాబు నాయుడు అప్పటికే బీజేపీతో డిఫరెన్స్ కారణంగా చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో చేతులు కలుపున్నారు. ఆ సిచ్యువేషన్లో కేసీఆర్ దాన్ని కూడా ఒక అస్త్రంగా చేసుకుని తాను ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. 2018 తర్వాత కూడా రేవంత్ రెడ్డి ఆ స్థాయిలోనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు కేసీఆర్. ఇక తాను ఏదైతే మల్కాజ్గిరి నుంచి గెలిచిన తర్వాత పీసీసీ చీఫ్ అయ్యారు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారు. దానికి రిజల్ట్ కూడా రేవంత్ రెడ్డి చూపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న నినాదంతో రేవంత్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళున్నారు. గ్రౌండ్ రియాలిటీస్ని, కేసీఆర్ పాలనని ప్రజల కళ్ళకు గడుతూ కూడా వెళ్ళిన తీరు, అదేవిధంగా ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ, దాని తర్వాత కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ హరీష్ రావు లాంటి వాళ్ళు దాన్ని హేళన చేస్తూ మాట్లాడిన విధానం కానీ, ఇవన్నీ కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ని కూడా 2 votes కాంగ్రెస్ వైపు మళ్లించాయి. తెలంగాణలో తాను పోటీ చేయొద్దు అంటూ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం రేవంత్ రెడ్డికి కూడా లాభించిందనేది వాస్తవం. ఫలితం రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. దెన్ 7 నెలల తర్వాత ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా సీఎం అయి ఉన్నారు. అయితే సీఎం అయిన తర్వాత తన ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని పిలుస్తారా లేదా అనే చర్చ జరిగింది. బట్ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు పిలిస్తే తాను వెళ్తాను అంటూ మాట్లాడారు. అంతకంటే ముందు కొంచెం వెళ్ళినడితే మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ కోసం రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించడం జరిగింది ఏపీకు పీసీసీ చీఫ్ హోదాలో. బట్ ఆ రిలీజ్ రోజు కూడా, మేనిఫెస్టో రిలీజ్ రోజు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు, జగన్తో పాటు చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేశారు. ఎందుకంటే అప్పటికే బీజేపీతో అలయన్స్ అయి ఉన్నారు ఆయన. ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి అందరినీ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ తరపు నుంచి ఒక వయబిలిటీ ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుల్లో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తున్న రేవంత్ రెడ్డిని తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు పిలవలేదన్న వాదన వినిపించింది. అనవసరమైన కాంట్రవర్సీలకు వేదిక ఇవ్వకూడదు అన్న ఆలోచనలో కూడా ఆయన రేవంత్ రెడ్డిని పిలవలేదు, ఆహ్వానించలేదన్న కొంత ప్రచారం అయితే తెర మీదకి వచ్చింది. బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి నిజంగా గ్యాప్ పెరిగిందా అని ఒక చర్చ అయితే వస్తూ వచ్చింది. ఇదే సమయంలో ఎవరికి గురువు అంటూ కూడా తమ గురు శిష్యుల సంబంధం గురించి వస్తున్న ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిన తీరు కూడా చాలామందిని ఆలోచనలో పడేసింది. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడే ఇనిషియేట్ తీసుకున్నారు. ఆయనకి సీఎం అయిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వచ్చిన క్రమంలో రేవంత్ రెడ్డికి ఇనిషియేట్ చేస్తూ కూడా ఒక లెటర్ రాశారు కలుద్దామని చెప్పేసి. సో వాళ్ళు ప్రజాభవన్ ఒక వేదికగా నిర్ణయించారు అక్కడే కలవాలని. సో ఏపీ నుంచి చూసినట్లయితే కొంతమంది మంత్రులు అనగాని సత్యప్రసాద్తో సహా కొంతమంది మంత్రులు చంద్రబాబు నాయుడుతో సహా, అందులో తెలంగాణను చూస్తే డిప్యూటీ సీఎం బట్టి లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పెండింగ్లో ఉన్న అనేక ఆస్తి పంపకాల గురించి అయితే చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. కొన్ని ఇష్యూస్ ఇప్పటికీ డిబేట్ జరుగుతూనే ఉంది వాటి మీద. సో అలాంటి వాటి మీద చర్చ జరిగిందంతా కూడా ఒక ఎత్తు అయితే, బట్ అందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్ సెన్స్లోనే చూశారు. ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకప్పుడు ఉమ్మడిగా కలిసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య అంతటి సానుకూల వాతావరణం, సహృద్భావ వాతావరణం ఉండడం అంతా మంచిదే. ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయినా ప్రజలంతా మెలిసే ఉన్నారు. ప్రాంతీయ భావనలు ఎక్కడా లేవు, తెలంగాణ ఆంధ్ర అన్న భావనలు కూడా. ఆ స్థాయిలో ప్రజలంతా కలిసికట్టుగా ఉన్న సమయంలో సీఎంలు ఎందుకు వేరువేరుగా డిఫరెన్సెస్తో ఉండాలి అన్న చర్చ ఉంది మొన్నటి వరకు. బట్ దాన్ని చెరిపేసే విధంగా వీళ్ళిద్దరూ కూడా సానుకూలంగా చర్చలు జరపడం అయితే రెండు రాష్ట్రాలకు సంబంధించి అటు ఏదైతే ఏ స్థాయి నాయకులను చూసినా, ఏ స్థాయి జనరేషన్లు చూసినా అదొక పాజిటివ్ వైబ్ అని అనుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఏదైతే ప్రజాభవన్కి వచ్చిన చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఒక బుక్ని ఇవ్వడం జరిగింది. ఆ బుక్ టైటిల్ ఏంటంటే నా గొడవ. అది రాసింది ఎవరో కాదు, కాళోజీనే. ఆల్రెడీ కాళోజీ కనిపిస్తున్నారు ఈ బుక్ మీద. నా గొడవ అనే కాళోజీ రాసిన ఆ బుక్ని ఏదైతే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ బుక్ ఇచ్చారు అని రాశారు, కానీ బుక్లో ఆ బుక్కే ఎందుకు ఇచ్చారు, ఆ బుక్లో ఏముంది అనేది ఏదైతే ఎవరు కూడా ఇప్పటిదాకా దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. యాక్చువల్గా కాళోజీ చాలా కీలకమైన కామెంట్స్ చేస్తారు ఆయన తెలంగాణ గురించి ఆ బుక్లో. నా గొడవ అంటూనే చాలా యాప్ట్ టైటిల్ పెట్టారు ఆయన. తెలంగాణ అస్తిత్వ పోరాటం గురించి ఆయన అనేక ఏదైతే సంక్షిప్తంగా దాంట్లో చాలా కొటేషన్స్ కూడా కోట్ చేయడం జరిగింది. పర్టికులర్లీ కూడా ఆయన తెలంగాణ సాధించుకునే క్రమంలో తెలంగాణ అస్తిత్వ పోరాటంలో భాగంగా ఒక విప్లవ బంధాన్ని ఎంచుకున్న, తన కవితల రూపంలో, కథల రూపంలో ఒక విప్లవ బంధాన్ని ఎంచుకున్న కాళోజీ నిజంగానే నా గొడవ అనే పేరుతో ఈ బుక్లో పొందుపరిచిన విషయాలు మాత్రం ఒక గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉంటాయి. పర్టికులర్లీ చూసినట్లయితే ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించి ప్రాంతేతరులు కనుక గొడవ చేసినట్లయితే, అంటే ప్రాంతేతరులు తెలంగాణని అడ్డుకున్నట్లయితే, దాన్ని అస్తిత్వాన్ని అడ్డుకున్నట్లయితే వాళ్ళతో కలబడతాం, అంటే కాలర్ పట్టుకొని నిలదీస్తామంటూ కూడా ఆయన కొటేషన్ రాయడం జరిగింది. అంతేకాదు అదే తెలంగాణ, అదే ప్రాంతేతరులు కాకుండా ప్రాంతీయులే, అంటే తమ ప్రాంతం వాళ్ళే, తమ సొంత ప్రాంతం వాళ్ళే తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తే, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసినట్లయితే వాళ్ళ మీద కత్తెత్తుతామంటూ కూడా ఆయన దాంట్లో కొన్ని కొటేషన్స్, కొన్ని తన భావాలన్నింటినీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైనా బయట వాళ్ళు తెలంగాణను అడ్డుకుంటే వాళ్ళతో కొట్లాడతాం, అదే సొంత వాళ్ళే తెలంగాణ అస్తిత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఎంతకైనా తెగిస్తామనే విధంగా కాళోజీ దాన్ని పొందుపరిచిన తీరు మాత్రం చాలా అద్భుతం అనే అనుకోవాలి. దాన్ని ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి యాప్ చేసుకునేలాగా రేవంత్ రెడ్డి అదే బుక్ని పిక్ చేసుకొని, మరి ఎవరైనా ఆయనకి సలహా ఇచ్చారా, లేకపోతే రేవంత్ రెడ్డి నిజంగానే దాన్ని పూర్తి స్థాయిలో చదివి దాన్ని అర్థం చేసుకుని ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రజెంట్ చేశారనేది మనం పక్కన పెడితే, కరెక్ట్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్కి, ఆ సిచ్యువేషన్కి యాప్ట్ అయ్యే విధంగా రేవంత్ రెడ్డి ఆ బుక్ ఇచ్చారని అనుకోవాలి చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ అన్నారో అప్పుడు మరో సెంటిమెంట్ని బీఆర్ఎస్ తెర మీదకు తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఆయన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా ఏదైతే అనేక రకాల ఎలిగేషన్స్ చేసింది రేవంత్ రెడ్డి మీద. తన గురువు కాబట్టే రేవంత్ రెడ్డి ఆయన ఆహ్వానించారనే చర్చ జరిగింది. అనేక రకాలుగా ఎప్పుడైతే తెలంగాణకు చంద్రబాబు నాయుడు వస్తున్నారు, మరోసారి తెలంగాణను ధ్వంసం చేస్తారనే విధంగా ఒక విషయం కక్కే ప్రయత్నం అయితే జరిగింది బీఆర్ఎస్ వైపు నుంచి, సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు. సో రేవంత్ రెడ్డిని కూడా ఏం అడగబోతున్నారు రేవంత్ రెడ్డి అంటూ కూడా చాలా రకాలుగా ప్రశ్నలు వచ్చాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పేలాగా రేవంత్ రెడ్డి ఒక బుక్తోనే, ఆయన మాట్లాడిన మాటలు వేరు, అడిగిన కోరికలు వేరు, బట్ బుక్తోనే సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అది ఎవరైనా సరే, అది చంద్రబాబు నాయుడు అయినా ఇంకొకరైనా, తెలంగాణ అస్తిత్వమే నాకు ముఖ్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆ కాళోజీ బుక్తోనే ఆయన సమాధానం చెప్పిన తీరు మాత్రం నిజంగా అద్భుతం అని అనుకోవాలి. ఈరోజు చూసినట్లయితే బీఆర్ఎస్ గతంలో జగన్మోహన్ రెడ్డిని పిలిచి కాళేశ్వరాలు ఓపెన్ చేయించి ఆయన ఆలింగనం చేసుకొని ఆయనకి అన్యాక్రాంతంగా తెలంగాణ ఆస్తులు కట్టబెట్టినప్పుడు ఈ సెంటిమెంట్ ఏమైంది అని క్వశ్చన్ వస్తున్నప్పటికీ కూడా, బట్ ఈ సిచ్యువేషన్ను ఎక్కడ తన మీద ఇంత అలిగేషన్ కూడా రాకుండా, ఎక్కడ చిన్న మాట తన మీద రాకుండా రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోగలుగున్నారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు పరిపాలనను చూపిస్తూ హరీష్ రావు మొదలుకొని కేటీఆర్ వరకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక్క మాటతో సమాధానం చెప్పేలాగా, ఒక్క చర్యతో కూడా ఆయన సమాధానం చెప్పారు ఇక్కడ ఆ బుక్తోని. కాళోజీ బుక్ ఇవ్వడం ద్వారా తెలంగాణ అస్తిత్వంలో తాను ఎవరైనా సరే వాళ్ళతో కొట్లాడతాను అనే విధంగా ఆయన ప్రవర్తించిన తీరైతే మాత్రం నిజంగానే అద్భుతమనే చెప్పుకోవాలి. మొత్తానికైతే ఆ బుక్లో కాళోజీ పొందుపరిచిన కోట్స్ అయితే మాత్రం తెలంగాణ సమాజానికి ఎప్పుడూ కూడా ఒక దిశానిర్దేశం చేసే వంటంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.